సార్ ఇంతకుముందు మీరు దేవుడు అవునంటే అవును కాదంటే కాదు అనువాడు కాదు అని అన్నారు. అన్నప్పుడు కొంతమంది ఈ ప్రశ్నలు లేవనెత్తుతారు. 2 కొరింథీ 1:19లో ఆయన అవునని చెప్పి కాదని వాడై ఉండలేదు కానీ. అదే కదా మరి దానికి చెప్పాను ఏంటంటే మనకు మేలు కలిగే విషయాల్లో మాత్రమే ఆయన అంత పట్టింపుగా ఉంటాడు. మనల్ని నాశనం చేస్తాను అనేటటువంటి నాశనకరమైన వాటిలో ఆయన తన మాటనైనా మార్చుకోవడానికి ఇష్టపడతాడు అనేది బోల్డ్ అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు మోషేను అడ్డు తొలగవయ్యా వీళ్ళందరినీ నాశనం చేసి కొత్త జనాంగం పుట్టిస్తాను అన్నాడు. అట్లా నీకే పుట్టిస్తా అన్నాడు కొత్త జనాంగాన్ని. అట్లా వద్దు ప్రభువా, అన్ని జనులు నిన్ను గూర్చి అవమానంగా మాట్లాడతారు, నువ్వు చేస్తానని చెప్పిన కీడును గూర్చి సంతాపపడు అన్నాడు మోషే. సరేనని సంతాపడ్డాడు ఆయన. మరి గాడ్ ఈజ్ చేంజబుల్ వెన్ హీ కెన్ డూ సంథింగ్ గుడ్ ఫార్ యూ బై చేంజింగ్. అంత గొప్ప దేవుడు ఆయన. దేవుని ప్రేమ తాను మాట మార్చుకోవడానికి ఇష్టపడతాడు. తన మాట మార్చుకోవడం ద్వారా నీకు ఏదన్నా గొప్ప మేలు చేసే అవకాశం ఉంటే నేను అన్నమాట ఎట్లాగా నెరవేర్చుకుంటా, నువ్వు నాశనమైతే నాశనం అయిపో అని మూర్ఖంగా ఆయన పట్టుదల ఆయన వహించడు. సరే బేటా, నా మాట వెనక్కి తీసుకుంటా, నువ్వు బాగుంటే చాలు అని ఆయన మార్చుకుంటాడు. ఏదైనా తోటలోనే కదా ఆయన అసలు ఆయన పలికిన మాట ఆయన నెరవేర్చలేదు. ఈవెన్ వాడి పేరేంటి, ఆ కయ్యూను కోసం కూడా కృప చూపాడు. నువ్వు దేశద్రిమ్మరివి, దిగులు పడుచు దేశద్రిమ్మరిగా ఉంటావని చెప్పిన తర్వాత నీ దోష శిక్షను భరించు అని చెప్పిన తర్వాత నన్ను ఎవడని చంపుతాడేమంటే సరేలే భయపడక ఎవడు చంపకుండా ఏర్పాటు చేస్తాను అన్నాడు. ఎంత దయామయుడు. కయ్యూను ప్రార్థనే విన్న దేవుడు మన ప్రార్థన ఎందుకు వినడు? మన యేసు రక్తం కింద ఉన్నోళ్ళం కదా. కనుక దేవుడు తన కోపాన్ని, తాను ప్రకటించిన శిక్షను మొండిగా నెరవేర్చుకుంటాననేవాడు కాదు ఆయన. మన మేలు కోసం, మన సుఖం కొరకు, మనం ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళడం కొరకు ఏదన్నా చిన్న చిన్న మార్పులు తన మాటలు అవసరమైతే ఆయన మార్చుకుంటాడు. మేలు చేస్తానని చెప్పిన సందర్భాల్లో మాత్రమే 600 మొండికేసి నెరవేర్చుకుంటాడు. అది ఇశ్రాయేలు పక్షంగా మనకు కనపడతాం. ఓకే సార్, ఓకే.